హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుసారెడ్డి సిస్టర్స్. చూసారా అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా పారాషూట్, కోకోనట్ ఆయిల్, అలాగే క్యాస్టర్ ఆయిల్, ఆముదం అండి. నేను మీకు చూపించడం కోసం ఇది తీసుకొచ్చానండి. మిల్స్లో దొరుకుతుంది క్యాస్టర్ ఆయిల్. ఓకే, ఈ ప్రాసెస్ ఏంటి స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలాగే బ్లాక్గా వచ్చేస్తుందండి మన హెయిర్. ఇది మాకు ఎలా తెలుసు, మా చిన్నప్పుడు మా ఫాదర్ మొన్నటి వరకు ఇదే క్యాస్టర్ ఆయిలే పూసుకునే వాళ్ళండి. హెడ్కి చాలా బ్లాక్గా ఉండేది మా ఫాదర్ హెయిర్. మా ఇంట్లో కూడా యూజ్ చేసేవాళ్ళు. ఇది మాకు పండుతుంది కూడా అండి. అంటే పొలంలో మా ఫార్మింగ్ చేస్తారు మా ఫాదర్ వాళ్ళు. సో మొత్తం వేయరండి, ఆ గట్లు ఉంటాయి కదండి, అక్కడ వేసేవాళ్ళు. అలాగే వండడం కూడా వచ్చండి. ఇది ఆముదం మా మదర్కి వస్తుంది. అలాగే మిల్స్లో కూడా వేపించేవాళ్ళు. ఇది క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ ఉంటాయి, అది మాకు బాగా తెలుసండి. సో ఇది చాలా రిజల్ట్స్ ఉంటుంది. ఓకే, ఒకసారి షేర్ చేద్దాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇక్కడైతే మాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఇక్కడ మిల్స్లో తెప్పించానండి నేను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టైం మాకు మా హోమ్ టౌన్లోనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మా మదర్తో తెప్పించుకుంటాం. హైదరాబాద్లో కూడా దొరుకుతుందండి. మిల్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చారండి. ఇది మీకు చూపించడం కోసం, ఇది ఓపెన్ చేయకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి అందుకోసం ఇలాగే పెట్టేశానండి. మా ఛానల్లో హెయిర్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, అలాగే షైనీగా ఉంటుంది, బ్లాక్గా కూడా ఉంటుందండి. ఇది క్యాస్టర్ ఆయిల్ వేసుకుంటే మనకి చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇవి రెండు మిక్స్ చేసి ఎలా ప్రాసెస్తో మీకు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది వీకెండ్స్లో మన హెయిర్ వాష్కి బిఫోర్ నైట్ అలా అప్లై చేసుకోండి. ఇది కొంచెం జిడ్డుగా ఉంటుంది, మిక్స్ చేస్తే అలా అనిపించదండి. విడిగా డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మా ఫాదర్ వాళ్ళు ఇది డైరెక్ట్గానే పెట్టుకునే వాళ్ళు. జిడ్డుగా ఉంటుందని మనం పెట్టుకోము, అంతేనండి. చూసారా, ఇలా ఉంటుందండి ఆయిల్. చాలా రిజల్ట్స్ ఉంటుందండి ఇది కనుక చేస్తే. హెయిర్ వాష్ మనం ఎలాగో అవుట్ సైడ్ ఆయిల్ పెట్టుకొని వెళ్ళము, అయినా కానీ క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేస్తే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. కానీ బిఫోర్ హెయిర్ వాష్కి నైటే ఇలా అప్లై చేసుకోండి. ఓకే అండి, పారాషూట్ ఆయిల్ మేము ఇదే అప్లై చేసుకుంటామండి ఎప్పుడు. అలాగే ఇది మిల్స్లో కూడా దొరుకుతుంది. డైరెక్ట్గా ప్యూరే యూజ్ చేయండి. పారాషూట్ బాగుంటుంది, మనందరికీ తెలుసు. సో ప్యూరే యూజ్ చేయండి. ఎవరి హెయిర్ని బట్టి వాళ్ళకండి నేను ఎలా అప్లై చేస్తాను అది సేమ్ అలాగే ఫాలో అవ్వండి. ఓకే అండి, ఫస్ట్ వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. అలాగే కొంచెం అంటే ఎవరి హెయిర్కి క్వాంటిటీ మాత్రం 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అండి. క్వాంటిటీ అలా చెప్తున్నాను. మన హెయిర్ని బట్టి మీరు తీసుకోండి. ఎక్కువైనా ఏమవుతుందండి, మనం నెక్స్ట్ డే అన్న అలాగే హీట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఈ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. హీట్ చేసిన తర్వాత బాగా ఎక్కువ సరిపోతుంది. 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్, 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండి. చూసారండి ఎలా ఉంటుందో క్యాస్టర్ ఆయిల్. 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్, 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ మిక్స్ చేస్తున్నానండి. ఓకే, ఇది ఇలాగే స్టవ్ ఆన్ చేసుకొని, ఓకే చూసారు కదండి, స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలా వాటర్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకోవాలి ఫస్ట్. చాలా బాగుంటుందండి రిజల్ట్స్. క్వాంటిటీని బట్టి వేసుకోండి. 2 స్పూన్స్కి 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అండి. ఓకేనా అండి, చూడండి నేను ఇలా పెట్టేస్తున్నాను హాట్ వాటర్లో. కొంచెం హీట్ అవ్వనివ్వాలండి, అలా అని ఎక్కువసేపు అలాగే మరిగించొద్దండి ఆయిల్. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లోనే ఉంచుకోండి. కానీ
కానీ చాలా బాగుంటుందండి, ఇది ఫాలో అవ్వండి. ఆయిల్ ఎందుకు అలా కనిపిస్తుందండి, కూలింగ్ ఎక్కువ ఉంది కదండి, ఆయిల్ అలా వచ్చేసింది. కానీ రిజల్ట్స్ చాలా ఓకే అండి. మేము యూస్ చేస్తాం క్యాస్టర్ ఆయిల్, చాలా బాగుంటుంది. అసలు హెయిర్ అప్పట్లో క్యాస్టర్ ఆయిలే యూస్ చేసేవాళ్ళండి విలేజెస్లో. చాలా హెయిర్ అందరిది మ్యాక్సిమం బ్లాక్గానే ఉంటుంది. మా ఫాదర్ది 50+ 60 అలా ఉంటాయండి. లాస్ట్ 4 years బ్యాక్ వరకు చాలా బ్లాక్గా ఉండేది. ఇప్పటి వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి హెయిర్. క్యాస్టర్ ఆయిలే యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు. అది మాకు న్యాచురల్, మాకు పండిందే మాకు యూస్ చేసేవాళ్ళు. ఓకే, ఇలా హెయిర్ వాష్కి బిఫోర్ నైట్ అలా పెట్టుకోండి, కొంచెం జిడ్డుగా ఉంటుంది. ఇప్పుడు కానీ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేస్తే మనకు అంత అనిపించదండి. డైరెక్ట్గా పెట్టుకున్నప్పుడు కొంచెం అలా అనిపిస్తుంది మనకి. ఇలా ఓకే అండి, మేము షేర్ చేస్తూ ఉంటాము మా ఛానల్లో, మీరు చెక్ చేస్తూ ఉండండి. అవే ఫాలో అవ్వండి. మేము అన్నీ యూజ్ చేసినవే మీతో షేర్ చేస్తున్నాము. రిజల్ట్స్ ఉన్నాయే షేర్ చేస్తున్నాము. స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. మనం చాలా కేర్ తీసుకుంటే మన హెయిర్ అసలు చాలా బాగుంటుందండి. చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది హెయిర్. అలాగే కొంతమందికి ఫాల్ అవుతుంది అలా అనుకుంటుంటారు. మనం కేర్ తీసుకుంటే ఫాల్ అయినా చాలా తక్కువగా ఉన్నా కానీ హెయిర్ హెల్తీగా ఉంటుందండి ఇవన్నీ ఫాలో అయితే. అలా కొంచెంసేపు ఉంచేస్తామండి. చూడండి, కొంచెం హీట్ అయింది. మరి ఎక్కువ హీట్ చేయొద్దండి, బాగా హీట్ చేయొద్దు. ఒక 3 or 4 minutes ఓకే సరిపోతుందండి. అలా హీట్ అయిన తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవడమే అండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. నేను తీస్తున్నానండి, చూడండి. దీంట్లో నుంచి మనకి హెయిర్కి అప్లై చేసుకోవడం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎక్కువ హీట్ చేయొద్దండి, బాగా బాయిల్ అయ్యేంతవరకు బెనిఫిట్స్ అన్నీ పోతాయండి మనకి అందులో. బాగా హీట్గా వచ్చేంతవరకు ఉంచుతాము. అలాగే 3-4 minutes అలా అయినా టైం తీసుకోండి. ఓకే కదండి, మీకు అర్థమైంది కదా. 2 spoons పారాషూట్, అలాగే క్యాస్టర్ ఆయిల్ ఆముదం 1 spoon తీసుకుంటామండి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, ఫాలో అవ్వండి. రిజల్ట్స్ చాలా ఉంటుందండి. అలాగే ఎలా అప్లై చేస్తాను, మనకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటుంది ఇలా హీట్గా చేశాక. ఇలాగే స్కిప్ చేయకుండా చూడండి, నేను అప్లై చేస్తానండి మా హరి సిస్టర్కి. చూసారండి, ఇలా వైడ్గా ఉండే కోంబే యూస్ చేయండి. ట్యాంగిల్స్ లేకుండా నీట్గా తీసేసుకోండి బిఫోరు, ఆయిల్ అప్లై చేసే బిఫోరు. ఎప్పుడు కోమ్స్ చాలా క్లీన్గా పెట్టుకోవాలండి. అలాగే బిఫోర్ ఈ వైడ్గా ఉండే కోమ్తో మనం ట్యాంగిల్స్ అన్ని తీసుకున్న తర్వాతే తర్వాత మన కోంబ్ యూస్ చేసుకోవాలండి. అంటే మనం హెయిర్కి డైరెక్ట్గా డైలీ యూస్ చేసే కోంబు. హెయిర్ మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి. కంపల్సరీగా మనం ఫాలో అయితే హెయిర్ మాకు చాలా హెయిర్ చాలా ఫాలో అవుతుందండి మాకు కూడా. అలాగే గ్రో కూడా అవుతుంది. నేను కేర్ తీసుకుంటామండి. ఎప్పుడు ఎక్కువ బిజీగా ఉంటే ఆ వీక్ కానీ ఓకే ఆ మంత్ అలా స్కిప్ చేస్తే తప్పక మేము ఏదో ఒకటి హెయిర్కి అప్లై చేస్తూనే ఉంటాం. చూసారండి, కొంచెం బ్యాక్ మా సిస్టర్స్ మా ముగ్గురిది హెయిర్ చాలా బాగుంటుందండి. మేము ఇవన్నీ చాలా ఫాలో అవుతాము. మా ఛానల్లో మేము షేర్ చేసినవి షేర్ చేస్తాము. ఇంకా అవే చేయండి. కొంచెం ఏది కష్టంగా ఏమి అనిపించదండి. మన హెయిర్ కోసం హెల్తీగా కూడా అనిపిస్తుంది. కొంతమంది గ్రో లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. మనకి చాలా బాగుంటుంది. ఉన్న హెయిరే చాలా హెల్తీగా అనిపిస్తుంది. ఓకే చూడండి, జూమ్లో నేను ఎలా చేస్తున్నాను. హీట్గా ఉన్నప్పుడే పెట్టుకోండి, బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇలా స్కాల్ప్కి ఇలా మసాజ్ చేస్తూ పెట్టుకోండి. చాలా హెయిర్ గ్రో అవుతుంది. అలాగే చాలా హెల్తీగా ఉంటుందండి హెయిర్. బ్లాక్నెస్ కూడా వస్తుందండి క్యాస్టర్ ఆయిల్కి. మనకు అవైలబుల్గా లేదు అంటే ఆన్లైన్లో చాలా ఉన్నాయి కదండి. అవైనా ఆముదం ఈ మిల్స్లో అలా అవైలబుల్గా లేని వాళ్ళకి అలా ఆర్డర్ చేసుకోండి.
ఇలా స్కాల్ప్కి బాగా అప్లై చేసేయాలండి. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి, ఒక వీక్ హెన్నా అలా అప్లై చేసుకోవచ్చు. అలాగే అనూస్ హెన్నా చాలా బాగుంటుందండి. మా హెయిర్ చాలా లాంగ్, సో అందుకని మాకు ఎట్ ఏ టైం వన్ సరిపోతుంది. అందుకోసమే మేము వేరే హెన్నా యూస్ చేస్తామండి. మా ఛానల్లో పోస్ట్ చేసాము. ఆ హెన్నా చాలా బాగుంటుంది. అంటే తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళు, మాకు అవైలబుల్గా లేదు, మేము తెచ్చుకోలేము అనుకుంటే హ్యాపీగా అది మనం తీసుకొని యూస్ చేయవచ్చండి. అలాగే 1 వీక్ ఇలా ఆయిల్ ఇలా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. మనం చేసుకునే దాన్ని బట్టి మన హెయిర్ బాగుంటుందండి. ఏమీ మనకి ఫాల్ అవుతుంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందని ఏం దిగులు పడాల్సిన అవసరం లేదండి. మన హ్యాండ్లోనే ఉంటుంది. కాస్ట్లీ కూడా కాదండి ఇవి. అలాగే కోమ్స్ మనం అసలు యూస్ చేయకూడదండి. మన కోమ్స్ మనమే యూస్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయాలండి. స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి ఇది. మేమైతే ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్తామని, మా హోమ్ టౌన్కి వెళ్ళినా మాకు అక్కడ ఉన్నా కానీ మేము ఎవరి కోంబు వాళ్ళే యూస్ చేస్తాము. ఈజీగా డాండ్రఫ్ వచ్చేస్తుందండి, అందుకోసం చెప్తున్నాను అంతే. మనకి మన హెయిర్ కదండి మనకి ఇంపార్టెంటు. ఒకరికి ఉన్నా లేకపోయినా అందరు బాగా మెయింటైన్ చేసినా కానీ ఏమైనా ఉన్నా ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో అందుకని షేర్ చేస్తున్నాను అంతే అండి. జనరల్గా మనకి చాలా లాంగ్ హెయిర్ ఉంటుందండి కొంతమందికి, అయినా కానీ ఇలాంటివన్నీ చేస్తే షైనీగా ఉంటుంది హెయిర్, చాలా హెల్తీగా కూడా కనిపిస్తుందండి. చూసారా, చాలా కొంచెమే సరిపోతుందండి. ఇలా బాగా మసాజ్ లాగా చేసుకోవాలండి ఇలా అప్లై చేసేటప్పుడు. మనం ఇండివిజువల్గా కూడా నేను జస్ట్ మీకు షేర్ చేయడం కోసం మా సిస్టర్కి అప్లై చేసి చూపిస్తున్నానండి. మేము ముగ్గురం ఇండివిజువల్గా కూడా అప్లై చేసుకుంటామండి ఎవరికి వాళ్ళం. ఇది ఎక్కువ టైం పట్టదండి. నైట్లో మనం ఇలా ఆఫీసెస్కి వెళ్తున్నా ఎక్కువ మనం హెయిర్ వాష్తోనే వెళ్తాం, హెయిర్ వాష్ చేసే వెళ్తాము, ఆయిల్తో వెళ్ళము. సో అలాంటప్పుడు మనం నైట్లో అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఉండదండి, చాలా క్విక్గా అయిపోతుంది. 2 డేస్కి ఒకసారి ఇలా అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తే ఓకే సరిపోతుంది. వీక్లీ వన్స్ చేసే వాళ్ళైనా అలాగే నైట్ టైం అప్లై చేసి మార్నింగ్, ఎందుకంటే కొంచెం మనకి ఆయిల్ ఇలా పెట్టుకుంటే కొంచెం జిడ్డుగా అనిపిస్తుందని కొంతమందికి ఉంటుంది కదండి, అందుకని షేర్ చేస్తున్నాను. చూసారు కదండి అంతా ఎలా అప్లై చేశాను. ఇలా బాగా స్కాల్ప్కి నీట్గా ఉంటుందండి మనం ఇలా ఫాలో అయితే స్కాల్ప్. అలాగే హెయిర్ మనకి బాగా గ్రో అవుతుంది. ఇలా ఎండ్ వరకు ఏ ప్రాసెస్ చేసినా మనం స్కాల్ప్కే కాదండి, హెయిర్ ఎండ్ వరకు అప్లై చేయాలి. స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి ఈ ప్రాసెస్లు. మేము మా ఛానల్లో పోస్ట్ చేసినవి కంపల్సరీగా ఫాలో అవ్వండి. హెయిర్ అసలు ఫాల్ అవ్వదండి. ఫాల్ అయినా అంటే వెంటనే 1 టైం పెట్టుకోగానే రిజల్ట్స్ ఉండదని, ఏదైనా కొంచెం 2-3 టైమ్స్ మనం అప్లై చేశాక రిజల్ట్స్ ఉంటుందండి. చూసారండి, ఇలా ఎండ్ వరకు అప్లై చేసుకోండి నీట్గా. హెయిర్ ఫాల్ అవుతుంది అయినా కానీ గ్రో అవుతుందండి. అలాగే ఫుడ్ కూడా తీసుకోవాలండి, మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఆల్మండ్స్ అలాగా ఫుడ్ కూడా ఫాలో అవ్వాలి. 8 అవర్స్ స్లీప్ ఉండాలి కంపల్సరీగా, ఇంటర్నల్గా ఉండాలి. అలాగే మనం ఎక్స్టర్నల్గా ఇలాంటివన్నీ ఫాలో అయితే హెయిర్ చాలా బాగుంటుందండి. మనం డస్ట్కి వెళ్ళేటప్పుడు హెయిర్కి కొంచెం ర్యాప్ చేసుకొని వెళ్ళాలండి, స్కార్ఫ్స్ అలాగా.
మనం అవుట్ సైడ్ వెళ్ళకుండా అసలు ఏమీ అవ్వదండి. సో కంపల్సరీగా మనం ఈ ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వాలండి. మనకి హెయిర్ చాలా నీట్గా ఉంటుంది, ఏమి ఎక్కువ షైనీ అవుతుంది, అలాగే గ్రో అవుతూ ఉంటుంది. అప్లై చేశాను కదండి, ఒకసారి చూసేసేయండి. అప్లై చేశాక ఎలాగుందో నేను హెయిర్ చూపిస్తానండి. ఇలా ఎండ్ వరకు అప్లై చేసేసానండి నేను. ఇలా మసాజ్ చేసుకోండి బాగా. అప్లై చేసిన తర్వాత కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. అలాగే ఇలా ఇలా క్యాస్టర్ ఆయిల్ ఒక్కటే అప్లై చేసుకున్నారనుకోండి, మిక్స్ చేయకుండా, మీకు ఒక టిప్ అండి. మా సిస్టర్ పోస్ట్ చేశారు ఫెనుగ్రిక్ సీడ్స్ది, అది అప్లై చేసుకోండి. అది ఇన్స్టెంట్గా కూడా ఫెనుగ్రిక్ సీడ్స్ ఎట్లా వెంటనే మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అని మా ఛానల్లో పోస్ట్ చేశారండి. అంటే డైరెక్ట్ మిక్సీకి వేసుకొని మనం వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. అది అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసామనుకోండి, చాలా అసలు జిడ్డే ఉండదండి, కొంచెమే పడుతుంది షాంపూ. అలాగే ఏదైనా హెయిర్ ప్యాక్ మందారం ఉంటుందండి, అవైలబుల్గా ఉంటే మనం అది వేసి చేసినా కానీ ఈజీగా పోతుందండి జిడ్డు. ఇది ఎక్కువేం అనిపించదండి, కోకోనట్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాం కాబట్టి అంతగా అనిపించట్లేదు. ఎవరికైనా డౌట్స్ ఉంటాయేమోనని నేను షేర్ చేస్తున్నాను. ఓకే అండి, ఇలా మసాజ్ చేసుకోండి నీట్గా. చూసారండి, నేను ఇలా టై చేసేస్తున్నాను హెయిర్. అలాగే కొంతమందికి డౌట్స్ ఉంటుంది ఎంతసేపు ఉంచుకోవాలి అని. 1 అవర్ అయినా సరిపోతుందండి. ఇది ఆయిల్ కాబట్టి మనం జనరల్గా మనం సండేస్ అలా వచ్చినప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని డే అంతా ఉంచుకుంటాం. అలా ఉంచుకున్నా ఓకే మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇలాగే ఉంచుకోవాలి అంటే 1 అవర్ అయినా సరిపోతుందండి. కొంచెం మసాజ్ చేసుకుంటాము, మన స్కాల్ప్కి ఎక్సర్సైజ్ అయి ఉంటుంది కాబట్టి. సో నేను ఇలా టై చేసేస్తున్నానండి హెయిర్. చూసారు కదండి, ప్రాసెస్ చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మనకి హెయిర్ కదండి ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది హెయిర్కి. ఇలాంటివన్నీ ఫాలో అయితే మన హెయిర్ ఏం ఫాలో అవ్వదని అయినా కానీ మనకు గ్రో బాగా అవుతుంది. చూసారు కదండి, ఒకసారి చూసేయండి ఎలా పెట్టేశాను. చాలా షైనీగా కూడా వచ్చేస్తుందండి హెయిర్. ఫాలో అవ్వండి కంపల్సరీగా, ఈజీ ప్రాసెస్. చూసారా అండి, వేదాష్ బంగారు తల్లికి కూడా నేను క్యాస్టర్ ఆయిల్ కొంచెం మిగిలిందండి, వేదాష్ బంగారు తల్లికి అప్లై చేస్తున్నాను. ఈ బేబీకి కూడా చూడండి మంచిదండి, బేబీస్కి కూడా చాలా మంచిది క్యాస్టర్ ఆయిల్ అప్లై చేస్తే. గుండు చేపించామండి వేదాష్ బంగారు పాపకి కదా నాన్న, తిరుమలలో. మీరు ఒకసారి మా ఛానల్లో పోస్ట్ చేసాం, చెక్ చేయండి వేదాష్ బేబీ ఎలా గుండు చేపించుకున్నారో. కిడ్స్ ఉన్న వాళ్ళకి బేబీస్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది హెల్ప్ అవుతుందండి. ఒకసారి చూడండి, బేబీకి అప్లై చేశానండి. అసలు చాలా బాగుంటుందండి కిడ్స్కి కూడా అప్లై చేస్తే. కానీ మనకి కొంచెం జిడ్డుగా ఉంటుందని అలా చెయ్యము. ఇప్పుడు మా సిస్టర్కి అప్లై చేసి అంటే కిడ్స్కి కూడా అప్లై చేయొచ్చు అని షేర్ చేస్తున్నాను. జూమ్లో చూడండి ఒకసారి వేదాష్ బేబీ ఎంత మెరుస్తుందో. కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయండి, కిడ్స్కి హెయిర్ ఈ బోర్న్ అప్పుడు చాలా తక్కువగా ఉంది, వస్తుందో లేదో అని. వస్తుందండి కంపల్సరీగా. ఎక్కువ ఇలా హెడ్ షేవ్ చేపిస్తే చాలా వస్తుందండి. మా సుదీక్ష పాపకి అసలు ఇలా కూడా లేదండి, చాలా హెయిర్ వచ్చేసింది పాపకి ఇప్పుడు గ్యాప్ లేకుండా. అలాగే 8 ఏమో చేపించామండి సుదీక్ష పాపకి, సో చాలా ఫుల్గా వచ్చింది. అలాగే బోర్న్ కూడా ఉంటుందండి ఇలా చేపించినా కానీ. కొంతమందికి పేరెంట్స్కి లేకపోయినా కిడ్స్కి వచ్చేస్తుంది ఎక్కువ హెడ్ షేవ్ చేపిస్తే. అలాగే వేదాష్ బేబీకి కూడా మా హెయిరే కాబట్టి వచ్చేస్తుందండి. ఓకే, చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేదాష్ బేబీ, వేదాష్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.